హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. ఈరోజు మీకు నేను ఒక వీడియో తీసుకొని వచ్చాను. ఇవి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇవేంటంటే షెల్స్. మనం ఏదైనా అద్దం కానీ తీసుకున్నప్పుడు వాటికి డిజైన్స్ వేసి వస్తారు. నార్మల్గా కొన్ని బీచ్ దగ్గర అమ్ముతారు ఇలాంటివి. మిర్రర్కి డిజైన్ లాగా ఇలాంటివి షెల్స్ పెట్టి ఇస్తారు. బయట మనం ఏదైనా బొమ్మ తీసుకున్నా కానీ అందులో మనకి బయటవి దొరుకుతాయి. వీటితో నా దగ్గర ఎక్స్ట్రాగా మిగిలిపోయాయి. సో వాటికి నేను టూ సిస్టర్స్ లాగా క్యాప్ అండ్ ఫ్రాక్ లాగా వీటిని యూస్ చేశాను. ఇది నేను నార్మల్గా వేస్తున్నప్పుడు నాకు కొన్ని పెయింటింగ్ కూడా వేయాలని అనిపించింది. రాక్స్తోని కూడా బాగా వస్తుంది. మీరు ఈ షెల్స్ లేకపోతే దీని ప్లేస్లో మీరు రాక్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఆ రాక్స్ కూడా కొంచెం నీట్గా ఉండేటివి, వైట్ కలర్గా, అంటే పాలరాలు అంటారు కదా, అవి కొంచెం నున్నగా అయినవి కానీ అలాంటివి వాటర్ దగ్గర ఉంటాయి కదా, ఆ రాళ్ళు చాలా సాఫ్ట్ ఉంటాయి. అలాంటి వాటిని కలర్స్తోని కూడా మనం బొమ్మల్ని తయారు చేయొచ్చు. మనం డ్రాయింగ్ వేసిన దానికంటే ఇలాగా గమ్ పెట్టి అతికిస్తే బొమ్మ అనేది చూడడానికి కొంచెం రియల్గా అనిపిస్తుంది మనకి. సో నేను ఇలా యూస్ చేశాను. మీరు కూడా ఇలాగే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ప్లేస్లో ఇంకేమైనా రాక్స్ కానీ ఇంకేమైనా షెల్స్ కానీ మీకు ఏమైనా దొరికితే అలాంటివి కూడా మీరు ట్రై చేయొచ్చు. నేను పైన హ్యాట్ లాగా మీద ఫస్ట్ ఒకటి తీసుకున్నాను, అండ్ ఫ్రాక్కి నేను కింద ఇంకొకటి పెట్టాను కదా, అది తీసుకున్నాను అనమాట. అండ్ ఫేస్ కోసం నేను ఒక చిన్న కర్వ్ వేసుకున్నాను, చూసారు కదా. అండ్ బాడీ పార్ట్కి నేను ఒక ఓవెల్ షేప్ లాగా, ఎగ్ షేప్ లాగా ఒకటి వేసేసుకున్నా. దీని నార్మల్గా ఏంటంటే ఇది ఒక బాడీ పార్ట్ అని, మీద ఉండే టోపీ ఏమో, మీద ఉండే షెల్ ఏమో క్యాప్ అని, అండ్ ఫేస్ నేను కనిపించే అవసరం లేదని చెప్పేసి కొంచెమే వేశాను. మనకి ఫేస్ అటు తిరిగినట్టుంది. టోటల్గా మనకి ఇక్కడ క్యాప్ ఆ ఫ్రాక్కి ఇందులో హైలైట్ అవుతాయి అనమాట. నేను నేను ఏం కలర్స్ అంతగా యూస్ చేయలేదు, పెన్సిల్తోనే హైలైట్ చేసేసాను అన్నీ. ఇంకా మార్కర్ యూస్ చేశాను, అది బ్లాక్ కలర్. అది కూడా నేను స్కెచ్ యూస్ చేశాను. ఆ స్కెచ్ అనేది కొంచెం హైలైట్ ఇస్తుంది అని, మీరు ఆ ప్లేస్లో మీకు ఇష్టం వచ్చిన కలర్ని యూస్ చేసుకోవచ్చు. బ్లూ కానీ రెడ్ కానీ యూస్ చేయండి, కొంచెం హైలైట్ ఇంకా మంచిగా కనిపిస్తుంది. పెన్సిల్తోని నేను ఇలా వేసేసాను. మనం ఏదైనా ఒక క్రాఫ్ట్ తీసుకున్నా కానీ, వాట్ ఎవర్ ఇట్, మీరు ఏది తీసుకున్న ఒక డయాగ్రామ్ని వేయాలని అనుకున్నా కానీ పూర్తిగా పెన్తోని కానీ, కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్, వాటర్ కలర్స్ ఇలాంటివి ఏవి ఎక్కువగా యూజ్ చేయకుండా మనకు కనిపించిన థింగ్స్ ఏమన్నా దానికి వాంటెడ్గా ఉండేవి ఉంటే పెట్టొచ్చు. మనం అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం డ్రాయింగ్ వేయడం తగ్గుతుంది, మనకి స్పేస్. ఓవరాల్గా మనకు అందులో ఒక క్రియేటివిటీ అనేది మనకు తెలుస్తుంది. నార్మల్గా మీరు వేసిన వాటిని కూడా నేను మీరు నా ఛానల్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క వీడియోలో నేను ఏదో ఒక థింగ్ని యూస్ చేసి పెట్టిందే ఉంటుంది. లైక్ పీనట్వి అండ్ నార్మల్గా షెల్స్ కానీ వేరే ఏవేమైనా కానీ యూజ్లెస్వి నేను పెట్టడమే చాలా ఎక్కువ ఉంటాయి. అవి మీరు చూడొచ్చు. అండ్ డక్స్ క్రేన్స్ కూడా నేను పెట్టాను. ఒకసారి డక్స్కి వెళ్ళి మీరు చూడొచ్చు. అందులో కూడా ఈ షెల్స్తోనే నేను ఒకటి బర్డ్స్ని వేశాను. జస్ట్ నేను హెడ్, లెగ్స్ వేసేసాను, మిగతా బాడీ పార్ట్ మొత్తం ఈ షెల్తో కవర్ అయిపోయింది. నేను సేమ్ ఒక ఇమేజ్ని ఎలా వేసానో ఇంకొక ఇమేజ్ని కూడా నేను అలాగే వేశాను. మీరు ఒక ఫ్యామిలీని కూడా ఇందులో వేయొచ్చు. 4 షెల్స్ లాంటివి పెద్దవి తీసుకొని నార్మల్గా 2 షెల్స్ కానీ 1 షెల్ ఉంటే ఒక 2 షెల్స్ ఆర్ 4 షెల్స్ తీసుకొని మనం వేయొచ్చు. చిన్న షెల్స్ ఉంటే అవి వాటిని మనం చిన్నపిల్లల్లాగా, పెద్ద షెల్స్ ఉంటే పెద్దవాళ్ళలాగా మనం దాన్ని కన్సిడర్ చేసి కూడా వేయొచ్చు. ఇందులో మనం ఎక్కువగా నేను తీసుకున్నప్పుడు షెల్ నాకు పెద్దగా కనిపించలేదు. సో పెన్సిల్తో వేస్తే అది కొంచెం ఇంకెక్కువగా బ్లర్ అయ్యి బాగుండదేమో అని చెప్పేసి నేను వేయలేదు. మీ దగ్గర షెల్ ఒకటి పెద్దది చిన్నగా ఉంటే చిన్నదాన్నేమో హ్యాట్, మన క్యాప్ లాగా యూస్ చేయొచ్చు. పెద్దది ఉంది అంటే వాళ్ళ ఫ్రాక్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ని కానీ మనం డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఫస్టే బ్లాక్ పెన్తో కానీ, స్కెచ్తో కానీ, క్రేయాన్స్తో కానీ, కలర్ పెన్సిల్స్తో కానీ, వాటర్ కలర్స్తో కానీ ఇలాంటి వాటిని మీరు ఫస్ట్ వేయకండి. ఫస్ట్ పెన్సిల్తో వేయండి. పెన్సిల్తో మొత్తం
మొత్తం అవుట్లైన్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా చేంజెస్ ఏమైనా చెయ్యాలి అనిపిస్తేనే మళ్ళీ పెన్సిల్తో మళ్ళీ చేంజెస్ చేయండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు మాత్రం మీరు బ్లాక్ స్కెచ్ని యూజ్ చేయండి. వాటర్ కలర్స్ ఉంటే అవి యూజ్ చేయండి. మీరు మధ్యలో ఇలా బాగుంటుందేమో ఈ కలర్ అని చెప్పేసి పొరపాటున వేసినా కానీ మీరు దాంట్లోనే చేంజెస్ చేద్దామని అనుకుంటే ఆ వాటర్ కలర్ వల్ల మీరు ఏ చేంజెస్ చేయలేరు. అలా అని నా డయాగ్రామ్స్ ఎన్నో మిగిలిపోయాయి అనమాట. మధ్యలో నేను వేసేసి డయాగ్రామ్స్ మధ్యలో అలా డిస్టర్బ్ చేసినవి చాలా ఉన్నాయి. మీరు ఫస్టే క్రేయాన్స్ని కానీ ఏవి యూస్ చేయకండి. ఒక పెన్సిల్తో వేయండి, ఎరేజర్ యూజ్ చేసుకోండి. ఇలాంటి మీరు పెయింట్ వేసినప్పుడు టిష్యూస్ని మెయింటైన్ చేయండి. చేతికి వాటర్ కలర్ కొంచెం అంటుకున్నానే పేపర్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో మనం కొంచెం నీట్గా మనని చేతిలో పెట్టుకుంటే మనం క్రాఫ్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది. అండ్ మెయిన్గా మనం వేసేటప్పుడు మనం ఏ క్రాఫ్ట్స్ వేసినా కానీ కొంచెం క్రియేటివిటీగా ఉండాలి. చూడండి, నార్మల్గా మన దగ్గర కొన్ని పాడైపోయిన స్టోన్స్ కానీ చైన్స్వి ఆర్నమెంట్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, పూసలు కానీ ఏమైనా పళ్ళు కానీ ఇలాంటివి ఏమైనా పడిపోయి ఉంటుంటే అవి మీరు తీసుకొని కొంచెం దాన్ని కొంచెం మంచిగా డిజైన్ చేసి ఇందులో హ్యాండ్ బ్యాగ్ కానీ టిప్ టాప్స్కి కానీ డ్రెస్సెస్కి కానీ కుందన్స్ కానీ ఏదో విధంగా మనం దాన్ని డెకరేట్ చేయొచ్చు. నేను నార్మల్గా సీడ్స్తోని నేను ఒక వీడియో నేను ప్రీవియస్ చేశాను. అది నెక్స్ట్ మీకు అది నేను పోస్ట్ చేస్తాను. బటర్ఫ్లైని నేను మినపప్పుతోని పెసరపప్పుతోని కందిపప్పుతోని ఇలా నేను డిజైన్ చేశాను. అది చూడడానికి లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఫింగర్ ప్రింట్స్తోని కూడా నేను బటర్ఫ్లైని వేశాను. ఇంకా లీవ్స్ ఉంటాయి కదా అండి, మన బయట లీవ్స్, ఆ లీవ్స్తోని బటర్ఫ్లైని వేశాను. మీరు నా వీడియోస్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఎందుకంటే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వల్ల నేను ఏం పెట్టానో వీడియో మీకు ఫస్ట్ తెలుస్తుంది. సో అందుకని చెప్తున్నాను. మీకు నేను ఫస్ట్ షార్ట్స్లో పెట్టి ఆ ఇమేజ్ ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను, ఆ క్రాఫ్ట్ ఎలా ఉంటుంది అని. అండ్ నేను కిందనే డిస్క్రిప్షన్లో మీకు నేను లింక్ పెడతాను రిలేటెడ్ వీడియో. ఆ వీడియో మీరు క్లిక్ చేయగానే నేను ఏ వీడియో పెట్టానో దానికి సంబంధించింది నేను ఎలా ప్రిపేర్ చేశాను ఆ క్రాఫ్ట్ అనేది అందులో ఉంటుందన్నమాట. మీరు చూసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఈ ప్రాసెస్ చేయడానికి అంత టైం పట్టదు. మీకు నేను తెలియడానికి నేను చాలా చిన్నగా చేస్తున్నాను. మీకు దీన్ని చూడగానే ఒకసారి మీరు చూస్తుంటే మీరు చేసుకోవచ్చు. ఫాస్ట్ మోడ్లో పెడితే నాకు నేనే వీడియో ప్లే చేసుకున్నప్పుడు చూశాను, చాలా చిన్నగా వచ్చింది. అంటే అంతగా అర్థమయ్యేటట్టు అనిపించలేదు. సో అందుకని నేను ఏమంత ఫాస్ట్ మోడ్లో పెట్టకుండా చేస్తున్నాను. లెగ్స్ మనము ఇప్పుడు మనం ఏదైనా డయాగ్రామ్స్కి మనం లెగ్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ వేయాలి అనుకున్నప్పుడు రియల్గా లెగ్స్ వేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ స్టిక్స్తోని అది ఒక లెగ్ అన్నట్టు అనిపిస్తే చాలు. ఎందుకంటే మనం ఒక లెగ్ వేయాలి అని అంటే దాని మీద ఉండే రిలేటెడ్ పార్ట్స్ కూడా మనం పెన్సిల్తోనే నీట్గా బాడీ షేప్ అనేది రావాలి. వచ్చినప్పుడు మనం లెగ్స్ని మనం నీట్గా వేయగలం. ఇలా మనం హ్యాట్ని మనం ఏవో ఒకటి థింగ్స్ని యూజ్ చేసినప్పుడు హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ అది కరెక్ట్ షేప్ బయట మనకి హ్యాండ్ ఎలా ఉందో అలా హ్యాండ్ మనం వేయాల్సిన అవసరం లేదు. నేను ఎలా వేస్తున్నానో మీరు అలా వేయచ్చు. ఈ ప్లేస్లో మీరు బ్యాక్గ్రౌండ్ వైట్ కానీ బ్లాక్ కానీ రెడ్ కానీ బ్లూ కానీ మీకు ఇష్టం వచ్చిన కలర్ పేపర్ మీరు తీసుకోవచ్చు. నేను నార్మల్గా ఇది ఒక ఫ్రేమ్ లాగా ఒక చిన్నగా ఒక అట్ట మీద దానికి స్టిక్ చేసి ఉంచుకుందామని అనుకున్నాను. సో అందుకనే వైట్ పేపర్ తీసుకున్నాను. లేదు నేను ఒక ఎల్లో కలర్ పేపర్ ఆర్ బ్లూ కలర్ పేపర్ నేను చేస్తాను అనుకుంటే మీరు ఇలా కూడా చేయొచ్చు. నేను హ్యాండ్ బ్యాగ్కి చూసారు కదా, 2 కుందన్స్ నేను 2 పూసలు పెట్టాను. మీకు ఒక ఫ్రాక్ మీ దగ్గర వైట్ కలర్ స్టోన్స్ కానీ ఏమైనా ఉంటే మీరు ఆ ఫ్రాక్కి కింద మీరు అంటించవచ్చు. అది లెంత్ ఎక్కువ అవుతుంది, అది చూడడానికి కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు ఫ్రాక్స్కి ఏ కలర్ తీసుకున్నానంటే వైలెట్ కలర్ తీసుకున్నాను. చూసారు కదా, మీకు కలర్స్ నచ్చకపోతే మీకు ఈ వాటర్ కలర్స్ బయట మనకి చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతాయి, యూస్ చేయండి. ఇవి క్వాలిటీ బాగానే ఉంటుంది. మనం 20 రూపీస్వి తీసుకున్నా కానీ క్వాలిటీ అయితే బాగుంది. లేదు అని అంటే బయట డీమార్ట్లో 100 రూపీస్కి 7 కలర్స్ వస్తున్నాయి. మీరు ఆ 7 కలర్స్ 6 కలర్స్ వస్తున్నాయి. 6 కలర్స్ని మనము 2 కలర్స్ని యూస్ చేస్తే ఇంకొక డిఫరెంట్ కలర్ కూడా వస్తుంది అనమాట. అట్లా వేసుకుంటే మనకి ఒక 9 కలర్స్ అందులోనే వచ్చేస్తాయి. సో మనం అలా చేయొచ్చు. అండ్ వైట్ కలర్ తీసుకొని అన్ని కలర్స్లో పెడితే పేల్ అవుతుంది, పేల్ కలర్స్ అన్నీ అవుతాయి. మనం అలా కూడా చేయొచ్చు. మీరు మెయిన్గా ఇలాంటి వాటర్ కలర్స్ తీసుకోండి. కాస్ట్ తక్కువ, మన క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. క్రేయాన్స్ కూడా కొంచెం క్వాలిటీ ఉన్నవి తీసుకోండి, ఎందుకంటే ఆ పేపర్ మీద సరిగ్గా పడవు.
అందుకని చెప్తున్నా. అండ్ కలర్ పెన్సిల్స్ మీరు ఏవి తీసుకున్నా పర్లేదు. ఇలాంటి క్రాఫ్ట్స్ ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు ఈ స్కెచెస్ బదులు మార్కర్స్ తీసుకోండి. ఎందుకంటే మార్కర్స్ మనం వాటిని సన్నగా యూజ్ చేయొచ్చు, ఇంకా పెద్దగా బ్రాడ్గా కూడా వేయొచ్చు లెంత్ అనేది. నేను ఇలా వేసాను కదా, పెయింట్ వేస్తున్నాను. మీరు బ్లూ కలర్ కావాలా, ఏ కలర్ అయినా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూసారు కదా, నేను జస్ట్ ఫ్రాక్ కోసం హైలైట్ అవ్వడానికి నేను బ్లూ కలర్ వేస్తున్నాను ఇప్పుడు. నేను 2 ఫ్రెండ్స్ ఆర్ మీరు ఫ్రెండ్స్ అనుకోవచ్చు, సిస్టర్స్ అనుకోవచ్చు. ఇలా 2 ఫ్రెండ్స్ అనుకొని ఇలా వేశాను. అండ్ సిస్టర్స్, నేను మెయిన్‌గా సిస్టర్స్ అని అనుకున్నాను. చాలామంది దీన్ని ఫ్రెండ్స్‌గానే తీసుకుంటారు, ఐ నో. ఇలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అలా. నేను నెక్స్ట్ రెడ్ కలర్ తీసుకున్నాను. జస్ట్ ఇది హ్యాట్స్‌కి హైలైట్ చేసుకుందాం అనుకున్నా. హ్యాట్స్‌కి వేసేసాను. మన ఫేస్ కనిపించాలి అలా అని అనుకున్నప్పుడు మీరు జస్ట్ లిప్స్కి హైలైట్ చేయండి ఇలాంటి ప్లేసెస్లలో. ఐకి ఒక బ్లాక్ కలర్ డాట్ పెట్టండి, సరిపోతుంది. నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఒక హ్యాట్ రెడ్, ఇంకొక హ్యాట్ కొంచెం గోల్డ్ అండ్ ఈ రెడ్ కలర్ కలిపితే బాగుంటుందని అనిపించింది, సో ఇది నేను యూజ్ చేశాను. చూసారు కదా, నేను లిప్స్కి ఒక రెడ్ కలర్ ఒక డాట్ పెట్టాను, సరిపోతుంది. అదే మనం వాటి లిప్స్ అనుకోవచ్చు. మన ఫేస్ మొత్తం వేస్తే అంత చిన్నది మనకి ఫేస్ అలా కనిపించదు. సో ఇప్పుడు నేను బ్లాక్ కలర్ స్కెచ్ హైలైట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, నేను మొత్తం పెయింటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను అవుట్లైన్ వేసుకుంటున్నా. మీరు కూడా ఇలాగే చేయండి. పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే మీరు ఇంక ఏ చేంజెస్ లేవు నేను చేయడానికి అని అనుకున్నప్పుడు మాత్రమే బ్లాక్ కలర్ స్కెచ్ వేయండి, హైలైట్ చేసుకోండి. మీరు ఇలాగే వదిలేశారు అంటే అసలు మనకు ఆ పెన్సిల్ అనేది కనిపించదు బయట. మీరు జస్ట్ బొమ్మ వేసారని కనిపిస్తుంది కానీ హైలైట్ అవ్వేది మాత్రం కనిపించదు. సో అందుకు మీరు ఇలా చేయండి, బాగుంటుంది. మీకు బ్యాక్గ్రౌండ్ కొంచెం మంచిగా కావాలి అంటే లవ్ సింబల్స్ అయినా కానీ, స్టార్స్ అయినా కానీ, క్లౌడ్స్ కానీ, మీరు ఇష్టం వచ్చినవి మీరు ఇందులో యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. మీరు ఏదైనా డయాగ్రామ్ వేసేటప్పుడు ఫస్ట్ ఆలోచించండి. ఓ డయాగ్రామ్ వేసే ముందు ఏమైనా థింగ్స్ పెట్టాలి అని అనుకుంటే గ్రాస్ బదులు నార్మల్గా మనకు బయట దొరికే గ్రాస్ని మీరు ఏదైనా చిన్న చిన్న కాంపిటీషన్స్కి యూజ్ చేయాలని అనుకుంటే అలా యూజ్ చేయొచ్చు. ఇది మ్యాథ్స్ పిల్లలు ఏదైనా చిన్న కాంపిటీషన్స్‌లో కానీ ఆర్ ఏదన్నా మీ స్కూల్ కాంపిటీషన్‌లకు కానీ ఎందులోకైనా మీరు తీసుకెళ్ళి చేయొచ్చు. ఇది ఇది లోయర్ సెషన్ పిల్లలకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి క్రాఫ్ట్స్ అనేవి మీరు తీసుకెళ్ళి